తెలంగాణ రాష్ట్ర రాజకీయం అంతా అటు సుప్రీంకోర్టు కానీ ఇటు విపక్షాల నుంచి కానీ పౌర సమాజం నుంచి కానీ కంప్లీట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఏది త్రిశంకు స్వర్గంలో ఇరికినట్టుంది ఇప్పుడు పరిస్థితి అయితే. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకంగా వ్యవహరించాల్సినటువంటి టైంలో, నిర్ణయాలు తీసుకునేటువంటి టైంలో తీసుకోలేకపోయింది. ఒకవైపు హెచ్సియు భూములు, మరోవైపు పార్టీ ఫిరాయింపులు, ఇక మూడోది 42% రిజర్వేషన్. ఈ 42% రిజర్వేషన్ లెక్క తేలితే తప్ప ఈ మంత్రివర్గ విస్తరణ చేయలేనటువంటి పరిస్థితికి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితికి వచ్చింది. ఇటు రాజకీయంగా, న్యాయపరంగా అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో మరి ఈ ఇబ్బందుల్ని అధిగమించడానికి ఆయన ముంగట్టున్నటువంటి ఆప్షన్స్ ఏమున్నాయంటే, ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఆయన మంత్రిమండలిలో ఉన్నటువంటి మంత్రుల ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే ఇతర అంశాలు ఏవి జోడించుకున్నా కూడా ఇప్పటికిప్పుడు బయటపడే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. సో దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఒకేసారి 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. 500 రూపాయలకు ఏది సన్నవడ్లకు బోనస్ ఇవ్వగలిగింది. సో ఇక ఉచిత గ్యాసు, ఆ తర్వాత 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత ప్రయాణం, ఆ తర్వాత ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసినా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రజల నుంచి జైలు కొట్టించుకోలేకపోయింది. సో కంప్లీట్గా ఎక్కడ ఫెయిల్ అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటుందనేది ఆ పార్టీ సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం. సో ఇప్పుడు 42% రిజర్వేషన్ తేనె తుట్టెను రేవంత్ రెడ్డి గారే నెత్తిలో పెట్టుకుండు కాబట్టి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో 42% మంత్రి పదవులు బీసీలకు, ఆ తర్వాత ఏ కార్యక్రమాన్ని చేపట్టినా 42% బీసీలకు దక్కే విధంగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎటొచ్చి సో మరి అది ఏం నిర్ణయమో ఏం చేసిండో కానీ కొంత ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం ఆయనకే ఎదురుగొట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. సో కులగణన విషయంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం నాకున్న సోర్స్ ప్రకారం కొద్దిగా సీరియస్గానే ఉంది, తప్పుల తడకగా చేశారు. దాన్ని పట్టుకొని పోతే అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా అనేటువంటి చర్చ రాహుల్ గాంధీ గారిలో అంతర్మదనం మొదలైనట్టుగా ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తూ ఉంది. సో ఇన్ని రకాలుగా వ్యవహారం కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఈ అన్ని అంశాలపైన వార్తాపత్రికలు ఏం రాసినాయి? సో నిజంగా సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ అనేటువంటి మాటను రేవంత్ రెడ్డి గారి మీద ప్రయోగించింది. నిజంగా సుప్రీంకోర్టు ఒక ముఖ్యమంత్రిని కోర్టు ధిక్కరణ కింద జైల్లో పెట్టొచ్చా, చర్యలు తీసుకోవచ్చా, తీసుకుందా ఇదివరకు అంటే ఎస్. 1970లో కేరళలో ముఖ్యమంత్రి కోర్టు ధిక్కరణ కోర్టులు వర్గపక్షపాతులుగా వ్యవహరిస్తున్నాయనేటువంటి వ్యాఖ్యల పైన అక్కడ కేరళ ముఖ్యమంత్రి పైన చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే కర్ణాటకలో ఇప్పుడు సిఎస్ గారి పైన కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది, మీరు జైలుకు పోవాల్సి ఉంటుంది అనేటువంటి వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. సిఎస్ గారి మీద శాంతి కుమార్ గారు మిమ్మల్ని జైలుకు పంపించేటువంటి రోజులు వస్తాయి, మీరు అక్కడ పనులు 2-3 మాకు నివేదిక ఇవ్వకపోతే అనేటువంటి మాట చెప్పారు. సో కర్ణాటకలో మాజీ డీజీపీని కోర్టు ధిక్కరణ కేసులో జైలుకు పంపింది సుప్రీంకోర్టు. కేరళలో ఒక ఐఏఎస్ అధికారిని ఇదే కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్ష విధించింది. సో ఇట్లా సుప్రీంకోర్టు, హైకోర్టుల జోక్యం పరిపాలనలో, రాజ్యాంగ రక్షణ విషయంలో ఏ స్థాయిలో ఉంటుందనేది ఇటీవల కాలంలో మనకు చర్చలుగా మారిన సందర్భంలో అర్థమవుతుంది.